మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మాజీ ఎంపీ వి హనుమంతరావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, కాంగ్రెస్లో ఏం జరుగుతుంది? జూబ్లీ హిల్స్ ఎన్నికలపైన కూడా కాంగ్రెస్ పార్టీ విధానం ఏ విధంగా ఉంది, ప్రచారం ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. మంత్రుల మధ్య సఖ్యత లేదు, మీరే కొట్లాడుకుంటున్నారని మీ ఆలోచన మాట్లాడుతున్నారు. హైకమాండ్లో మీనాక్షి నటరాజనే మాట్లాడింది. ఆమె చూస్తుంది. నేను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏంటంటే, ముఖ్యంగా 9th షెడ్యూల్లో పొందుపరిచి పార్లమెంట్లో బిల్లు పెడితే దానికి అందరు మద్దతు ఇస్తే మాకు న్యాయం జరుగుతుంది. ఇక మాకు జ్యుడిషియరీ మీద మాకు, ఎందుకంటే ఇక్కడ చూసినాం, సుప్రీంకోర్టు చూసినాం, అది ఎక్కడ కనిపిస్తలేదు. కాబట్టి దీనికి ఒకటే ఆలోచన, 9th షెడ్యూల్లో పెడితే అన్ని పార్టీల ఎంపీలు మద్దతు ఇస్తే 76 ఏళ్ళ తర్వాత మాకు అవకాశం వచ్చింది. రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి నడిచిన తర్వాత వీ కమ్ టు విల్ కండక్ట్ క్యాజ్, దాన్ని మనం ముందుకు తీసుకో. కానీ మొదలైతే అందరి దగ్గర పోవాలి కదా. అందుగురించి ముఖ్యమంత్రిని కూడా ఒకసారి మీరు బిల్ పాస్ చేసిండ్రు, బంద్ సక్సెస్ అయింది, ఏం చేద్దాం మీరు అందరు సపోర్ట్ అని ఆయన కూడా అడగాలి కదా. అడుగుతాడు. దానికి మహేష్ కుమార్ గడుతాడు మాట్లాడినా, ఆయన వచ్చిన తర్వాత, ఢిల్లీకి వచ్చిన తర్వాత పిలవాలని అంటున్నాం. ఆ తర్వాత ఇక మనం ఎన్ని ధర్నాలు చేసినా, ఎన్ని రస్తాకోలు చేసినా, ఎన్ని రోజులు పోలీస్ స్టేషన్లు కూర్చున్నా ఏం జరగదు. ఇది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం, పార్లమెంట్ నిర్ణయం. కాబట్టి 9th షెడ్యూల్లో పెట్టినప్పుడు రాహుల్ గాంధీ పెట్టినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, మాకు న్యాయం జరుగుతుందని కోరడానికే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్. అంటే ఇప్పుడు అందరూ అన్ని పార్టీ వాళ్ళు బంధుకు మద్దతు ఇచ్చారు. మొన్న మీకు అసలు అమలు చేయాల్సింది ఎవరు? అన్ని పార్టీలు పాల్గొంటే అసలు ఎవరు అమలు చేయాల్సింది ఎవరు? ఎందుకు అంటే జనాలు అందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా. నువ్వు ముందు ఒకటి చెప్తున్నారు, వెనుకొకటి చెప్తున్నారు. కనుక చిత్తశుద్ధి ఎప్పుడు తెలుస్తుంది? ముఖ్యమంత్రి గారు పిలిచినప్పుడు ఎన్ని పార్టీలు వచ్చినాయో దాంతో పాటు తెలుస్తుంది. అందుగురించి దాని తర్వాత ఢిల్లీలో కూర్చుందాం, అన్ని రాష్ట్రాల ఎంపీలను కలుద్దాం, కడుపులు తలకాయ పెడదాం, అవసరం అంటే కాళ్ళు మొక్కుదాం. అయ్యా 76 ఏళ్ళ తర్వాత ఒక నాయకుడు ఒక మంచి సందేశం ఇచ్చిండు, విద్యా ఉద్యోగం రాజకీయంగా పైకి వచ్చేదానికి ఒక బిల్లు పెట్టిండు 9th షెడ్యూల్లో, దానికి మీరు మద్దతు ఇవ్వమని కోరితే అప్పుడు మనకు న్యాయం జరుగుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు జూబ్లీ హిల్స్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆయన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇల్లు కబ్జా చేయడానికి కూడా ప్రయత్నించారని, రాజగోపాల్ రెడ్డి ఇల్లు కబ్జా చేయడానికి జూబ్లీ హిల్స్ ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కబ్జా చేయడానికి ప్రయత్నించారని కూడా రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. నేను ఆడికి పోయి వచ్చినాక యువకునికి ఇవ్వాలన్నారు, బీసీకి ఇవ్వాలని ఇచ్చిండ్రు. దాని మీద ఆరోపణలు చేస్తారు, కానీ గెలిచే ఛాన్సెస్ ఆయనకు ఉన్నాయి. అయినా నేను ఇంతవరకు పోలేదు, ఖాళీ నామినేషన్ పోయిన తర్వాత తప్పనిసరిగా గెలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వం చేసే 6 డిక్లరేషన్లు ఒకటే చేయలే, మహిళలకు ఇచ్చే 2500 ఇవ్వలే. అవన్నీ కూడా మేము ప్రజలకు చెప్తాం. తప్పనిసరిగా యువకుడు పనిచేయ శకాస్తుంది, లోకల్ క్యాండిడేట్ అనేది నా ఉద్దేశం. అంటే రాజగోపాల్ రెడ్డి అంటే మీ పార్టీ ఎమ్మెల్యేనే ఇప్పుడు పోటీ చేస్తున్న క్యాండిడేట్ పైన కూడా విమర్శలు చేస్తున్నాడు. ఎవరు? రాజగోపాల్ రెడ్డి. ఏ రాజు? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేస్తుంటా, నాకైతే తెలియదు. నేను ఆయన ఆరోపణలు చేసి నా ఇల్లు కబ్జా చేయడానికే ప్రయత్నించారు అని చెప్పేసి కూడా ఇచ్చారు. చూడాలి ఏమన్నారు. సరే, ఆయనకు మరి ఆ పిల్లాని గురించి తెలియక చెప్పిండా, ఏం చెప్పిండో నేను ఆయనను అడిగినాక మళ్ళీ మాట్లాడతాను. థ్యాంక్ యూ. అంటే బీసీ రిజర్వేషన్ బిల్ అయితే మేము చిత్తశుద్ధితో కాంగ్రెస్ పార్టీ అయితే పెట్టింది, కానీ కేంద్రంలో అమలు చేయాల్సిన పార్టీ ఉంది. ఇక్కడైతే అందరూ సపోర్ట్ చేస్తున్నారు. చిత్తశుద్ధితో అన్ని పార్టీల వాళ్ళు కూడా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని చెప్పి కూడా మాజీ ఎంపీ విహెచ్ గారు కోరుతున్నారు. కెమెరామెన్ తరుణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, గాంధీ భవన్ నుంచి.